ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాను. ప్రతి క్రైస్తవుడి జీవితంలో నిందలు, అవమానాలు, శ్రమలు, అలాగే నిరుత్సాహము, అలాగే ఫెయిల్యూర్స్ అనేవి సహజము. దానికి గల కారణము దేవుని జ్ఞానము కంప్లీట్గా పొందుకోలేకపోవటం. దాంట్లో కొంత టైం పడుతుంది, ఇది సహజము. కాబట్టి ఈ ప్రక్రియలో నష్టాలు, అలాగే శోధనలు అనేవి అపవాది యొక్క తంత్రాలు, అలాగే మనం పొందుకోలేనటువంటి దైవ జ్ఞానం. బట్ ఎప్పుడైతే మనము విశ్వాసాన్ని కోల్పోకుండా ఇలాంటి నిరుత్సాహమైనటువంటి పరిస్థితిలో ప్రభువుని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు మరి అలాంటి వారి జీవితంలో అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తారంటున్నారు. మై ఫ్రెండ్స్, దీన్ని నమ్ముదాం, ప్రార్థిద్దాం, విశ్వాసం కోల్పోకుండా ప్రభు పాదాల చెంత కనిపెట్టి ఎదురు చూద్దాం, గొప్ప దీవెన పొందుకుందాం.